ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు నేను మీతోని ఒక వీకెండ్ వ్లాగ్ ని షేర్ చేసుకోబోతున్నాను. సో దిస్ వాజ్ ఆన్ ఫ్రైడే. ఆ రోజు నాకు స్ట్రాబెరీ కప్ కేక్ ఆర్డర్ ఉండింది. సో ఇలా ఏమైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రం వీలైనంత వరకు ఆఫ్టర్నూనే మొత్తం ఆర్డర్స్ అన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ రోజు నేను ₹5 కప్ కేక్స్ చేస్తున్నాను. సో ₹5 కప్ కేక్ మౌల్డ్ ఇలా ఉంటది అనమాట. మన దగ్గర ₹5 నుంచి ₹10 వరకు ఎనీ ఫ్లేవర్డ్ కప్ కేక్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం 250 grams నుంచి టు ద ఎక్స్టెంట్ మీకు ఎన్ని కేజెస్ కావాలి అనుకుంటే అన్ని కేజెస్ వరకు మేము ఆర్డర్స్ తీసుకుంటాము. కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లోని డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇది ఫ్రైడే నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ వైకుంఠ ఏకాదశి. సో ఇంకా అందరూ కూడా ఇంటి ముందు చక్కగా కల్లాపి చల్లేసి ముగ్గులు పెట్టుకుంటూ ఉన్నారు. దిస్ వాస్ ద రీజన్ వై ఐ ఆల్వేస్ వాంటెడ్ అ ఇండిపెండెంట్ హౌస్. వాట్ వాస్ ద రీజన్ అనేది ఇక్కడే మీకు క్లియర్ గా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా మేము ఎలాగో మా ఇంటి ముందు ముగ్గులు వేసుకోలేము కాబట్టి ఇంకా వాళ్ళు వేస్తుంటే చూస్తూ కూర్చున్నాను. ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే అంటే సాటర్డే రోజు ఫ్రైడే నైట్ అరౌండ్ 2 o'clock కి డాడీకి కాల్ వచ్చింది సేయింగ్ దట్ మా బాబాయ్ చనిపోయారు అని. ఇంకా విషయం తెలియగానే డాడీ చాలా డల్ అయిపోయారు అనమాట. ఆయన్ని మేము ఎలా కోపప్ చేస్తామో మాకే అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ 6 o'clock కే వెళ్లారు బాబాయ్ వాళ్ళ దగ్గరికి. మేము కూడా వెళ్ళాలి, కాకపోతే ఈ రోజు బుజ్జుబాబు వాళ్ళ స్కూల్లోని వాడికి ఎగ్జామ్ అండ్ పేరెంట్ టీచర్ మీటింగ్ రెండు ఒకే రోజు కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా ఈ రోజు వీడిని స్కూల్లో డ్రాప్ చేయడము, తీసుకొని రావడము, ఇంట్లో వంట అంతా నేనే చేసుకోవాలి. అది పొద్దున్నే బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి అమ్మ, నేను, బుజ్జుబాబు మాత్రమే ఇంట్లో ఉన్నాము. అమ్మ కూడా నేను బుజ్జుబాబుని స్కూల్ కి తీసుకెళ్లిపోయిన తర్వాత తను కూడా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర రిచువల్స్ అటెండ్ అవడానికి వెళ్తుంది. ప్రెసెంట్ టైం 6:30 అలా అయింది. ఇంకా బుజ్జుబాబుని లేపేశాను, స్కూల్ కి తీసుకెళ్లాలి కాబట్టి. ఇంకా వాడు లేవగానే ఫస్ట్ వాడికి హాట్ వాటర్ ఇస్తాను. ఇది తాగిన తర్వాత వాడి డే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి గుడిలోని పొద్దున్నే పాటలు పెట్టేశారు. ఎదురుగా వైట్ కలర్ ట్యాంక్ ఉంది కదా, అదే సాయిబాబా గుడి. అక్కడే స్పెషల్ పూజలు అవి జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది అంటారు కదా, అదే రోజు మా బాబాయ్ కూడా చనిపోయారు. ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు, ఎవరితోని ఏ సేవ చేయించుకోలేదు. ఒక్క 2 days నుంచి హార్ట్ లో పెయిన్ వస్తుంది కానీ మరి అంత సివియర్ గా ఏం లేదని కొంచెం నార్మల్ గానే ఉన్నారు. అసలు చూడండి, ఆల్ ఆఫ్ అ సడన్ ఎక్కువ పెయిన్ వస్తుందని చెప్పేసి నడుచుకునే హాస్పిటల్ కి వెళ్లారు. బట్ హాస్పిటల్లోకి వెళ్ళేసరికి కొంచెం పెయిన్ ఎక్కువైపోయింది. ఆన్ ద స్పాట్ చనిపోయారు. నడుస్తున్న మనిషి, కళ్ళ ముందు ఉన్న మనిషి ఒక్క నిమిషంలోనే ప్రాణం పోయింది అంటే అమ్మో, అది తీసుకోవడం చాలా కష్టము. ఈ రోజు సాటర్డే కదా, బుజ్జుబాబు వాళ్ళ స్కూల్లోని సివిల్ డ్రెస్సే, కాకపోతే డ్రెస్ కోడ్ చెప్పారనమాట. వైట్ షర్ట్, రెడ్ ప్యాంట్ కంపల్సరీ. బికాజ్ ఆ రోజే క్రిస్మస్ ఈవెంట్ కూడా చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ నిన్న నేను షాపింగ్ కి వెళ్ళినప్పుడు వచ్చింది. డ్రెస్ తీసుకున్నాను అని చెప్పాను కదా, సో వాడికి తీసుకున్న వైట్ షర్ట్, రెడ్ ప్యాంట్ ఇదే. వాళ్ళు చెప్పిన డ్రెస్ కోడ్ లో పంపిస్తున్నాను కానీ ఎగ్జామ్ రాయించేసి పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ప్రిన్సిపల్ పర్మిషన్ అడిగి ఇంకా ఈవెంట్ కి వీడిని ఉంచకుండా తీసుకొచ్చేద్దాము అని అనుకుంటున్నాను. సో చూడాలి ఆయన ఏమంటారు. ఇంక ఇక్కడైతే వీడిని రెడీ చేసేస్తున్నాను. అండ్ మా రిచువల్స్ ప్రకారం అక్కడ బాబాయ్ రిచువల్స్ అయిపోయిన దాకా మేము హెయిర్ వాష్ చేయకూడదు. వీడికి ముందు రోజు నైట్ హెయిర్ కి ఆయిల్ అప్లై చేశాను, నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేద్దాము అని. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ ఇలా అయ్యేసరికి నార్మల్ గా ఇంకా బాత్ చేయించేసి ఇప్పుడైతే రెడీ చేసి టిఫిన్ పెట్టేసి స్కూల్ కి తీసుకెళ్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ రోజు నాకు ఒక మదర్ గా రెస్పాన్సిబుల్ ఫీలింగ్ వచ్చింది. బికాస్ వీడి స్కూల్ డ్యూటీ అంతా మా పేరెంట్సే చూసుకుంటారు. వీడి స్కూల్కి వెళ్ళే టైంకి నేను పడుకొని వాడి స్కూల్ నుంచి వచ్చే టైంకి లంచ్ అంతా ప్రిపేర్ చేసి పెడతాను. అలాంటిది ఈ రోజు వాడికన్నా ముందు నేను లేచి వాడికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి వాడిని లేపి రెడీ చేయించి బ్రేక్ఫాస్ట్ పెట్టి వాడిని స్కూల్కి దేబెట్టడం, ఇదంతా చూసిన తర్వాత లైఫ్ ఎంత చేంజ్ అయిపోయిందో కదా అనిపించింది. బికాస్ ఒక 10 years బ్యాక్ సేమ్ ఇవే రోడ్స్ లో డాడీ నన్ను స్కూల్లో డ్రాప్ చేయడము, ఇంట్లో అమ్మ అత్తయ్య హడావిడిగా ఒకళ్ళు జడేస్తే ఒకళ్ళు లంచ్ ప్యాక్ చేసి అలా ఉండేది. బట్ ఈ రోజు నేను నా కొడుక్కి చేస్తున్నాను అంటే అమ్మో, చాలా చేంజ్ అయిపోయింది కదా అనిపించింది. యాక్సెప్ట్ ద చేంజ్ అండ్ మూవ్ ఆన్. అంతకుమించి మనం ఏం చేయలేము. ఇంకా వాడిని స్కూల్లో డ్రాప్ చేసేసిన తర్వాత ఎగ్జామ్ ఉంది, వాడైతే ఎగ్జామ్ అటెండ్ చేస్తాడు. ఆ తర్వాత నేను పేరెంట్ టీచర్ మీటింగ్ కి వెళ్ళాలి. ఈ లోపు టైం ఉంది, నేను టిఫిన్ చేసొద్దామని చెప్పేసి అచ్చు వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడ అచ్చు వాళ్ళు ఎవరూ లేరు, అందరూ కూడా బాబాయ్ రిచువల్స్ దగ్గరికి వెళ్ళిపోయారు. మనం ఒక్కదాయే ఉండిందనమాట. బికాజ్ బావ మొన్నే విడుములకి వెళ్ళారనమాట శబరిమలై. సో తను వెళ్ళకూడదు కాబట్టి తను ఒక్కదాయే ఇంట్లో. ఇంకా నేను తెచ్చుకున్న టిఫిన్ మనమ్మ వాళ్ళ ఇంట్లో తినేసాను. అండ్ ఈ లోపు తాతయ్య వచ్చారనమాట.
మొన్న నేను వీడియోలో బాబాయ్ చనిపోయారు అన్న విషయం చెప్పినప్పుడు ఒకళ్ళిద్దరు అడిగారు ఈ బాబాయ్ ఎవరు ఏంటి అని. మేమున్న ప్లేస్ నుంచి బాబాయ్ వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి ఆయన ఎక్కువ వీడియోస్ లో ఎక్కడ కనిపించలేదు. అండ్ బై ద వే, మీరు ఏదైతే నా ఫ్యామిలీని వీడియోలో చూస్తున్నారో దట్ ఈస్ జస్ట్ 20% ఆఫ్ మై ఫ్యామిలీ. మా డాడీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ కంప్లీట్ గా ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. డాడీ వాళ్ళ ఫ్యామిలీలో డాడీ వాళ్ళ ఫాదర్ పెద్ద, తర్వాత ఆల్మోస్ట్ 7 మెంబర్స్ ఉన్నారు. ఇంకా మీరు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు ఆ 7 మెంబర్స్ కి ఫ్యామిలీస్ వస్తాయి, వాళ్ళ పిల్లలు ఇలా ఒక పెద్ద ఫ్యామిలీ మాది. బట్ ఎవరి జాబ్ రీత్యా వాళ్ళు ఆ డిజైర్డ్ ప్లేస్ కి వెళ్ళి ఉంటున్నారు అనమాట. సో అప్పుడప్పుడు అందరం కలుస్తూ ఉంటాము. అది మీరు ఫంక్షన్ వీడియోస్ లోని వాటిల్లోని చూస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది మా తాతయ్య, డాడీ వాళ్ళ బాబాయ్ అండ్ అత్త వాళ్ళలో 7 మెంబర్స్ అని చెప్పాను కదా, అందులో వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట అయిన. నా పాత సబ్స్క్రైబర్స్ అయితే ఈ పార్టీకి మీరు తాతయ్యని గుర్తుపట్టేసే ఉంటారు. సో తాతయ్య ఎప్పుడు హాయ్ హలో చెప్తూ ఉంటారు కదా, ఈసారి కూడా చెప్పారు. గట్టిగా తాత హాయ్ గాయత్రి. అబ్బా హాయ్ ఫ్రెండ్స్ అని లేకపోతే హాయ్ ఫ్రెండ్స్. ఇంక ఇలా తాతయ్యతో కాసేపు మాట్లాడేసిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను. ఇప్పుడైతే తొందరగా లంచ్ ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ బుజ్జిబాబు వాళ్ళ స్కూల్ కి వెళ్ళాలి. కరెక్ట్ గా ఇప్పుడు నాకు 1 hour టైం ఉండింది. ఇప్పుడు సాంబారు పొటాటో ఫ్రై చేసేద్దాం అనుకున్నా. ఇందాక ఒక గిన్నెలో అన్ని కలుపుతున్నాను కదా, అదేంటంటే చెట్లకి ఎరువు కోసమని. పొటాటో ఫ్రై కోసం పొటాటోస్ పీల్ చేశాను కదా, ఇంకా పీల్ తర్వాత వాటర్, ముందు రోజు రాత్రి చేసిన మజ్జిగ అవన్నీ కలిపేసి పెట్టాను. ఈవినింగ్ ఆ వాటర్ చెట్లకి వేసేయాలి. ఇక్కడైతే పప్పుచారుకి తాలింపు పెట్టేశాను అండ్ ఒక సైడ్ పొటాటో ఫ్రై కూడా అవుతుంది. ఈ ఒరిజినల్ క్లిప్పింగ్స్ వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బింగ్ గా ఉండింది కదా. నేను వీడియో షూట్ చేసేటప్పుడు అసలు చెక్ చేసుకోలేదు. ఏమంటే వాటర్ ఫిల్టర్ ఆన్ చేశాను అనమాట. ఆఫ్ చేసి వంట చేద్దాం అనుకున్నాను కానీ ఈ హడావిడిలో మర్చిపోయాను, అలానే వంట చేసేస్తున్నాను. మీకు ఏమైనా డిస్టర్బింగ్ గా అనిపిస్తే ఐఎమ్ రియలీ సో సారీ. పొటాటోస్ మగ్గాలి, ఈ లోపు నాకు కొంచెం టైం ఉండింది. ఇంకా అందుకనే ఆ రోజు పబ్లిష్ చేసే వీడియో ఎలా వచ్చింది ఏంటి ఆ కామెంట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆఫీస్ మెయిల్స్ కూడా ఏవో ఉంటే అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉన్నాను. నా పని ఇంకా పొటాటో ఫ్రై 2 కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇప్పుడైతే బుజ్జిబాబు స్కూల్ కి వెళ్తున్నాను, పేరెంట్ టీచర్ మీటింగ్ కి. క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవ్వడమే వాళ్ళ మేడం అయితే చాలా హ్యాపీగా వచ్చి, మేడం మీరు విఘ్నేష్ కి చాక్లెట్ కొని పెట్టండి, వాడు చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశాడు, కాకపోతే బోర్డ్ సైడ్ ఒకటే చూడు అదొకటే డ్రాబ్యాక్, బట్ రిమైనింగ్ హీస్ ఆల్ గుడ్ అని చెప్పారు. నా కొడుక్కి ఆనందం వస్తే చాలు అసలు తట్టుకోలేము, అలాంటిది అందరి ముందు వాళ్ళ టీచర్ అండ్ అలా పొగిడేసరికి హీ వాస్ కంప్లీట్లీ ఆన్ క్లౌడ్ 9. అండ్ ప్రిన్సిపల్ సార్ కూడా చాలా మంచిగా అప్రిషియేట్ చేశారు. క్రిస్మస్ ఈవెంట్ కి కూడా ఉంచమని చెప్పారు, బట్ వీలవ్వదని చెప్పేసి నేను తీసుకొచ్చేసాను. ఇంటికి వస్తున్న దారిలోని షాప్ దగ్గర ఆగి బాబు గారు కిండర్ జాయ్ కొనుక్కున్నారు అండ్ నేనైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాను. కిండర్ జాయ్ ఈస్ కంప్లీట్లీ అ టోకెన్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మై సైడ్. సో వాడు మంచిగా పర్ఫామ్ చేశాడు కాబట్టి వాడికి ఒక చిన్న గిఫ్ట్ లాగా. ఇక్కడ నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా, పిల్లలు మంచిగా పర్ఫామ్ చేసినా ఆర్ ఎల్స్ పర్ఫామ్ చేయకపోయినా యూ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. సో మంచిగా పిల్లల్ని అప్రిషియేట్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకా మంచిగా పర్ఫామ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ బుజ్జిబాబు నోరిప్పి ఆన్సర్ చెప్తాడు, ప్రాబ్లం లేదు. బట్ కొంతమంది పిల్లల్ని నేను చూస్తాను కదా, సేమ్ వాడి క్లాస్ లోనే అసలు నోరిప్పర్ అనమాట.
ఆ సిచ్యువేషన్ లో పేరెంట్స్ చాలా సీరియస్ అయిపోయి పిల్లల మీద కోపం అయిపోతారు. కొంతమంది అయితే వాళ్ళకి వాళ్ళే బాధపడుతూ ఉంటారు. అలా ఏం అవసరం లేదండి. మీరు ప్రాపర్ గా పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంటది. యూ హ్యావ్ టు ట్రైన్ దెమ్. ఒకటికి 10 సార్లు అన్ని వాళ్ళతో మాట్లాడాలి, అన్ని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి. పిల్లలు తప్పని నేను ఎప్పుడూ చెప్పను. యాజ్ అ పేరెంట్స్ గా మనం ప్రాపర్ గా ట్రైనింగ్ ఇస్తేనే వాళ్ళు అక్కడ మంచిగా పర్ఫార్మ్ చేస్తారు. దట్ ఈస్ కంప్లీట్లీ అప్ టు అస్. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఐస్ క్రీమ్, వాడు కిండర్ జాయ్ తినడం అయిపోయింది. ఈ లోపు సీతాఫలాలు వచ్చాయని సౌండ్ వినిపిస్తేను నేను బుజ్జిబాబు కిందకి వెళ్తున్నాము. ఖుషి అమ్మ కూడా ఖుషి ప్యాంపర్స్ ప్యాంట్స్ తో రాత్రి రాత్రి ఖుషి ప్యాంపర్స్ ప్యాంట్స్ తో రాత్రి రాత్రి అప్పుడు సీతాఫలాలే చూడు. ఇదంతా చూసి వాడైతే అమ్మ చెప్పిన మాట ఎంత చక్కగా వింటున్నాడో అనుకుంటారు కదా. అస్సలు కాదండి. నా దగ్గర భయంతో వాడు నా మాట వింటాడు. లేకపోతే నా చూసారు ఇక్కడ ఎంత చిత్తకత్త పనులు చేస్తూ ఉంటాడు. నేను కొంచెం సీరియస్ గా చూసినా వాడు దెబ్బకి లెవెలైపోతాడేమో, కానీ మా నాన్న వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళని వీడు ఒక ఆట ఆడిస్తాడు. బికాస్ హీ వాజ్ ద ఓన్లీ గ్రాండ్ సన్ ఫర్ మై పేరెంట్స్ కదా. సో చాలా గారాబం ఎక్కువ. వాళ్ళు ఎంత గారాబంగా చూస్తారో ఆపోజిట్ లో నేను అంతే స్ట్రిక్ట్ గా ఉంటాను కొన్ని విషయాల్లో. కాబట్టి దిస్ వాజ్ గోయింగ్ ఆన్ గుడ్. నేను ఒక సింగిల్ పేరెంట్ ని కాబట్టి దిస్ ఇస్ ద వే ఐ వాజ్ గోయింగ్ ఆన్. బట్ ఏ పేరెంటింగ్ లో అయినా సరే ఒకళ్ళు స్ట్రిక్ట్ గా ఉంటే ఒకళ్ళు కొంచెం ప్రేమగా ఫ్రెండ్లీగా ఉండాలి. లేదు ఇద్దరు ముద్దుగా చూసుకున్నారు అంటే వీళ్ళు అసలు మన మాట వినరు, నెత్తికెక్కి కూర్చుంటారు. ఇంక ఇక్కడైతే నేను నా కొడుకు ఇద్దరం వెళ్ళి సీతాఫలాలు కొనుక్కొచ్చాము. కేజీ 130 అంటే కిందకి వెళ్ళానండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత 4 సీతాఫలాలు 150 రూపీస్ పడ్డాయి. ఇంకా ఏం చేస్తాం సరే అని చెప్పి తీసుకున్నాను. ఇంక ఇక్కడ అన్నం వండడానికి అని చెప్పేసి రైస్ పెడుతున్నాను. ఇంకా తర్వాత ఈ బియ్యంలోనే సీతాఫలాలు కూడా మగ్గించాలి. నార్మల్ గా సీతాఫలాలు అంటే డార్క్ గ్రీన్ బ్లాకిష్ షేడ్ లో అలా చిన్న చిన్న ఉండేవి కదా. బట్ ఇప్పుడు ఆ షేడే లేదు. కంప్లీట్ గా లైట్ గ్రీన్ కలర్ లో పెద్ద పెద్ద పళ్ళు వస్తున్నాయి. అవి చూస్తేనే తినాలనిపిస్తుంది, కానీ అవి సరిగ్గా మాగేయడం రాకపోతే పాడైపోతాయి. ఐ మీన్ లైక్ అవి చాలా పచ్చి కాయల్లా ఉంటాయి. అవి మనం మగ్గించుకోవాలి ఇంట్లోనే. సో నేను ఇంట్లో ఎలా మగ్గిస్తాను అనేది చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది 26 kgs రైస్ ప్యాక్. ఇందులోని కొంచెం లోపలికి పెట్టేసి దాని మీద చాలా బియ్యం వేసేస్తున్నాను అనమాట. సో ఇలా మాగిస్తే గనుక ఒక 2 days లో మంచిగా మగ్గిపోతాయి. ఇలా పెట్టినవి ఎంత పర్ఫెక్ట్ గా మగ్గాయి అన్నది నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. స్కూల్లో ఏం క్వశ్చన్స్ అడిగారు? స్కూల్లోనా ఏం క్వశ్చన్స్ అడిగానంటే యాక్షన్ వర్డ్స్, ఓకే. తర్వాత చిట్టి చిలకమ్మ రైమ్స్, తర్వాత హిందీ అడిగారా? హిందీ అడిగారు. ఓకే. తర్వాత ఏంటి టీవీలో మ్యాథ్స్లో ఏదో చూపించారు. ఓకే. చూపించిన తర్వాత అంతే, స్టోరీ చూపించలే. తర్వాత బ్రేక్ అయిపోయిందని బ్రేక్ టైం వచ్చిందని బ్రేక్కి వెళ్ళిపోం. ఓకే. అప్పుడు బ్రేక్ తీసిన తర్వాత నువ్వు వచ్చు, అప్పుడు నేను వచ్చేసా. అది ఇంకా తర్వాత మీ ఫ్రెండ్స్ ఏం తెచ్చుకున్నారు బ్రేక్కి? చూడలేదు అసలు. ఆ బ్రేక్లో నేను తినేస్తున్నా. సరిగ్గా పెట్టావా? హ్యాపీ పెట్టా. హ్యాపీనా? అవును. ఓకే, తీస్తా. సరే బేటా.
వాడిని స్కూల్ నుంచి తొందరగా తీసుకొచ్చేసాను కదా, ఇప్పుడైతే స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టాను. సో అది కుక్ అవ్వాలి. ఈ లోపు చాలా గిన్నెలు ఉన్నాయని చెప్పేసి ఇవి కడుగుతున్నాను. ఇదొక హఠాత్ పరిణామం. ఇలాంటివి చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. ఇంకా విషయం తెలిసిన తర్వాత అమ్మ వాళ్ళు ఎక్కడ గిన్నెలు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు కదా. కిచెన్ అయితే చాలా గందరగోళంగా ఉండింది. ఇందాక క్లీన్ చేసి వంట చేశాను. ఆ తర్వాత మళ్ళీ చెత్త అవుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ అది క్లీన్ చేశాను. మొత్తం క్లీనింగ్ అయిపోయింది కానీ ఆ సింక్ చూస్తే బోల్డ్ గిన్నెలు ఉన్నాయి. ఇంకా అందుకనే ఈ హఠాత్ పరిణామం అన్నమాట. సో గిన్నెలన్నీ నేను తోమిస్తే బుజ్జిబాబు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఆరేస్తున్నాడు. ఇంక ఇక్కడ వాడు మజ్జిగ తాగిన గ్లాస్ ని వాడే కడుక్కుంటున్నాడు అనమాట. సో ఈ క్లిప్పింగ్ అయితే మెయిన్ గా డాడీకి చూపిద్దామని చెప్పి షూట్ చేశాను. ఇంకా ఇలా కిచెన్ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ గా మా కిచెన్ వ్యూ ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలా నేను క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసేసరికి అన్నం కూడా ఉడికిపోయింది. కానీ ఇక్కడ నాకు ఒక పెద్ద టాస్క్ అండి. నార్మల్ గా అమ్మ అన్నం వారిస్తుంది కదా, అలా నాకు అన్నం వండడం రాదు. నేను కుక్కర్ లోనే వండుతాను. కానీ ఆ రోజు కుక్కర్ కూడా హ్యాండ్ ఇచ్చేసింది. స్టార్టింగ్ లో ఏం చేయాలో అర్థం కాలేదు కానీ కొంచెం వాటర్ వేసి నార్మల్ గా కుక్కర్ మూత పెట్టకుండా ఉడికించేసాను. అది మంచిగానే ఉడికింది. ఇంకా అన్నం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇప్పుడు బుజ్జిబాబుకి పెట్టేశాను. వాడు లంచ్ చేస్తూ చేస్తూ ఇక్కడైతే శతమానం భవతి మూవీ చూస్తున్నాడు. వీడి దగ్గర ఏ మూవీ చూడాలన్నా కొంచెం భయం వేస్తుంది. అంటే లైక్ ఈ మధ్య అన్ని కొంచెం అడల్ట్ కంటెంట్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి కదా, అందుకనే చాలా వరకు మూవీస్ చూడడమే మానేశాను. బట్ వీడితో ఏదైనా మూవీ చూడాలి అంటే అది కంప్లీట్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అయితేనే చూస్తాను. ఇలా ఇద్దరం శతమానం భవతి చూస్తున్నాము. అండ్ ఇంకా ఏమైనా మంచి మూవీస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వి మీకు తెలిస్తే కనుక ప్లీజ్ నాకు కామెంట్స్ లో చెప్పండి. బికాస్ బుజ్జిబాబుకి మూవీస్ చూడడం అంటే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు వాడి ఏజ్ కి అది నేను ఎంకరేజ్ చేయకపోవడమే కరెక్ట్. అందుకనే 2 weeks కి ఒకసారి ఇలా మూవీ టైం వాడికి ఇస్తున్నాను. కంప్లీట్ 3 hours మూవీ చూడమని ఎంకరేజ్ చేయను. ఒక 1.5 hour మూవీ చూస్తే చాలు అని చెప్పి ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అబ్బచ్చి స్టవ్ కాదు, టీవీ ఆఫ్ చేసేస్తాను. ఇందాక అన్నం తింటున్నాడు కదా, అది కొంచెం ఎక్కువైపోయిందంట. అందుకనే తీసుకొచ్చి ఇంకా కాకికి పెట్టేశాడు. ఆ తర్వాత కూర్చొని ఆరాంగా నేను నా కొడుకు ఇద్దరం సినిమా చూస్తున్నాము. అమ్మ డాడీ అయితే ఇంకా రాలేదు. బాబాయ్ రిచువల్స్ 2 తర్వాత స్టార్ట్ అయ్యాయి. సో అవన్నీ కంప్లీట్ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి 4 అలా అయిపోయింది. ఈ వీడియో కూడా బుజ్జిబాబుకి మెమరబుల్ గా ఉంటుందని చెప్పేసి షూట్ చేశాను. అందుకనే చాలా వరకు మీరు గమనిస్తే ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచేసాను. సో ఈ వ్లాగ్ ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ ఇన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. Once again, thank you all so much for watching this video till the end, and I will see you all in my next video. Until then, take care. Bye.